ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఇవాళ అయితే ప్రెగ్నెన్సీ ఛానల్లో ప్రెగ్నెన్సీ వీడియోస్ అయితే కాదు ఇది. కొందరు మన సిస్టర్స్ అడుగుతూ ఉన్నారనమాట, అక్క మీ పర్సనల్ విషయాలు చెప్పండి, ఒకసారి షేర్ చేయొచ్చు కదా అక్క అని అడుగుతూ ఉన్నారన్నమాట. సో నాకు నార్మల్గా అయితే అందరిలాగా ఇలా సో వ్లాగ్స్ వీడియోస్ తీయడం అంతగా ఇంట్రెస్ట్ ఉండదు. అందుకే నేను ఎప్పుడు పర్సనల్ వీడియోస్ షేర్ చేయను. కానీ నా పర్సనల్ విషయానికి వచ్చేటప్పటికి నాకు 4 ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయ్యి. సో మా హస్బెండ్ మా మ్యారేజ్ అప్పుడు ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసేవాడు అన్నమాట. ఒక 2 ఇయర్స్ చేసిన తర్వాత సో నేను ఈ జాబ్ చేయలేను అనేసి దానికి రిజైన్ చేసి వచ్చేసి గ్రూప్స్ ప్రిపరేషన్, అంటే తెలంగాణ స్టేట్ గ్రూప్ ప్రిపరేషన్కి కూర్చున్నాడు అన్నమాట. సో అది ఒక 2.5 నుంచి ఇంకా ప్రిపేర్ అవుతూనే ఉన్నాడన్నమాట. సో రీసెంట్గానే కంప్లీట్ అయిపోయాయి ఈ గ్రూప్స్ ఎగ్జామ్స్ అన్నీ కూడా. సో ఇప్పుడు ప్రజెంట్ తను ఈ గ్రూప్ రిజల్ట్ గురించి వెయిట్ చేస్తున్నాడు. ఎందుకంటే చాలా స్ట్రగుల్ పడ్డాడు. సో తనే కాదు, తనకి వెనుకండి సపోర్ట్ చేసిన నేను కూడా కొంతవరకు స్ట్రగుల్ పడ్డాము. ఎందుకంటే మేము ప్రజెంట్ వచ్చి తను ఒక సిటీలో గ్రూప్స్ ప్రిపరేషన్కి కూర్చుంటే నేను మా బాబుని తీసుకొని మా ఇంటి దగ్గర, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వచ్చి ఉన్నానన్నమాట. సో ఈ పీరియడ్స్లో మేము చాలా స్ట్రగుల్స్ అయ్యాము, ఇబ్బంది పడ్డాము, చాలా జరిగినాయి. ఏంటంటే అంత ఈజీ కాదు. మనము ఒక గ్రూప్స్కి అంటే ఏదైనా స్టేట్ లెవెల్ గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా ఒక ఏమంటారు ఓపిక అనేది చాలా ఉండాలి. సో దానికి తగ్గట్టు జనాల మాటలు చాలా ఉంటాయి బయట. సొసైటీ అనేది చాలా నేర్పిస్తుంది మనకి ఇట్లాంటి సిచ్యువేషన్స్ అనేది మూవ్ అవుతున్నప్పుడు. సో తను అక్కడ ఉండడం, నేను ఇక్కడ ఉండడం చాలా ఇబ్బందిగానే అనిపించింది. కానీ ఈ 2.5 ఇయర్స్ సక్సెస్ఫుల్గా సో తను ఆ ప్రిపరేషన్లోనే గట్టిగా ట్రై చేశాడు. చూద్దాం. సో ఇంకా రిజల్ట్ అయితే రాలేదు. సో డెఫినెట్లీ ఐ హోప్ డెఫినెట్లీ గ్రూప్ 2 కొడతాడు అనే ఒక హోప్ అయితే నాకు ఉంది. సో తను ముఖ్యంగా గ్రూప్ 2ఏ గట్టిగా కూర్చున్నాడు అనమాట గ్రూప్ 2 గురించే. సో గ్రూప్ 2 కొట్టాలనేసి. సో ఇది తన వైపు నుంచి. ప్రజెంట్ ఇంకా నేను అమ్మ వాళ్ళ ఇంటికాడే ఉన్నాను. జస్ట్ ఇంకో 15 డేస్ అయితే ఇంకా మేము అందరం కలిసిపోతాం, ఒక దగ్గర స్టే అవుతామన్నమాట. ఇక 2.5 ఇయర్స్ తర్వాత. ఇది తన విషయం. ఇక మా బాబు వచ్చేటప్పటికి నేను ప్రజెంట్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉంటున్నాను కాబట్టి పక్కన ఒక స్కూల్ ఉంటుంది, ప్రైవేట్ స్కూల్లో, అక్కడ వేసేసుకున్నాం. కొన్ని రోజులు మాట్లాడుకొని వేసేసాము. వాడు స్కూల్కి వెళ్ళిపోతున్నాడు. ఇక నా స్టడీకి వచ్చేటప్పటికి మీరు థంబ్నెయిల్ చూశారు కదా. సో నేను డిగ్రీ తర్వాత సో ఎంఎస్సీ చేశాను అన్నమాట. సో ఎంఎస్సీ సైన్స్. సో ఎంఎస్సీ సైన్స్ తర్వాత నేను ఖాళీగానే ఉన్నాను. పీజీ అంటే నార్మల్గా ఇక జస్ట్ చేశాను డిగ్రీ అయిపోయిన తర్వాత. కానీ ఇప్పుడు మా హస్బెండ్ ఏమన్నారంటే, నువ్వు కూడా చదవాలి, సో వద్దు, నువ్వు ఈ పీజీతోనే ఈ డిగ్రీతోనే ఆపడం కాదు, సో ఇంకా నీకంటూ ఒక లైఫ్ ఉండాలి. డెఫినెట్లీ ఆడవాళ్ళు తన మెంటాలిటీ ఎట్లుంటుందంటే ఆడవాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిల్చోవాలి, సొసైటీలో ఒక రెస్పెక్టెడ్గా బ్రతకాలి, ఓన్లీ ఇంట్లోనే ఉండకూడదు, ఇట్లా ఉంటుంది అన్నమాట మైండ్ సెట్. సో తను ఏమన్నారంటే, నువ్వు బీఎడ్ చేద్దువు నెక్స్ట్, సో ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. ఇంకా ఏంటంటే బీఎడ్ ఎంట్రన్స్కి చేస్తే సిటీలోనే ఉండి బీఏడి ఒక పక్క అంటే రెగ్యులర్గా బీఎడ్ చేస్తూ ఇంకొక పక్క టీటీసీ డిస్టెన్స్లో టీటీసీ బీఎడ్ ఈ 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోతే, ఒకవేళ ఇది అయిపోయిన తర్వాత మనకి ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ రెగ్యులర్గా టెట్ వేస్తుంది కదా. సో వెంటనే టెట్ క్వాలిఫైడ్కి మనం ప్రిపేర్ అవ్వచ్చు 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత. ఒకవేళ ఎలక్షన్స్ ముందు డిఎస్సి ఉంటే డిఎస్సికి కూర్చోబెడతా నిన్ను అని అన్నారన్నమాట. సో నిజానికి హౌస్ వైఫ్గా ఉండిపోవాలి అని ఏం లేదు. డెఫినెట్లీ నాకు కూడా లైఫ్లో ఏదో ఒకటి చేయాలి అని ఉంటుంది. నార్మల్గా నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది కూడా మా ఆయనకి ఏదో ఒక హెల్ప్ కావాలి అని. చాలామంది లేడీస్ ఇదే ఏంటంటే హస్బెండ్కి హెల్ప్ కావాలి అనేది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తూ ఉంటారనమాట. సో నేను కూడా అదే థాట్తో చేశాను. మా హస్బెండ్ ఏమన్నారంటే, సో ఇదంతా కూడా సెకండరీ, ఫస్ట్ మనం మెయిన్గా ఒక దారిని ఎంచుకోవాలి, సో ఇదంతా జస్ట్ లైఫ్లో ఒక పార్ట్ అంతే, కానీ అది అసలు మెయిన్, సో మనం ఆ మెయిన్కి వెళ్దాము, ఇది తర్వాత సంగతి అని చెప్పాడు అన్నమాట. సో నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది బీఎడ్ చేయాలి. సో ఒక టీచర్గా నేను కూడా పిల్లలకి లైఫ్లో ఒక మంచి ఏమంటారు ఒక భవిష్యత్తు ఇవ్వాలి నా వంతుగా అని ఒక థాట్ ఉంది. సో నిజానికి నేను ఫస్ట్ నుంచి కూడా బీఎడ్ చేయాలి అని ఏం లేకుండింది, లైఫ్లో ఏదో ఒకటి చేయాలి ఇంట్లో ఉండకుండా అని అనుకున్నాను. కానీ మా ఆయన చాలా సపోర్టెడ్గా ఉన్నారన్నమాట. సో ఇక త్వరలో నేను ఎంట్రన్స్కి ప్రిపేర్ అయ్యి బీఎడ్ చేయాలి అని ఉన్నాను.
సో ఈ పీరియడ్స్ ఏదైతే ఉందో ఈ టైంలో ఏమంటున్నారంటే బాబుకి ఆల్రెడీ 4 ఇయర్స్ అయింది. సో ఇంకా ప్రెగ్నెన్సీ ఎట్లా అంటున్నారన్నమాట. సో మాకు కూడా ఒక ఆలోచన వస్తుంది. ఏంటంటే ఆల్రెడీ 4 ఇయర్స్ అయిపోయింది. మనకి ఎప్పుడైనా కూడా 30 ఇయర్స్ కంప్లీట్ అయ్యింది. 30 ప్లస్కి వచ్చినాము జెంట్స్ కూడా 30 ప్లస్కి వచ్చారు అంటే వాళ్ళకి స్పెర్మ్ క్వాంటిటీ అనేది తగ్గుతుంది, క్వాలిటీ తగ్గుతుంది. మనకి కూడా ఎగ్ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. సో ఎగ్ క్వాంటిటీ తగ్గుతుంది. సో ఇట్లా జరిగినప్పుడు ప్రెగ్నెన్సీ మనం ట్రై చేద్దాం అనుకున్నా కూడా కొన్నిసార్లు ఇబ్బంది అయిపోతుంది అన్నమాట. సో ఒక నిమిషం ఆలోచించాల్సి వస్తుంది మరి ఎలా అనేసి. సరే చూద్దాం. సో ఒకవేళ మరి ప్రెగ్నెన్సీ తర్వాతనే చదువుకుందామా అంటే అట్లా ఇట్లా ఉంటుంది. సో ఒక ప్రెగ్నెన్సీకి 1 ఇయర్, ఒక 9 మంత్స్ ప్రెగ్నెన్సీకి పోతే ఆఫ్టర్ డెలివరీ బేబీ కేరింగ్కి 4 ఇయర్స్ అట్లా పడుతుంది. సో మళ్ళీ వాళ్ళు స్కూల్కి వెళ్ళే టైం దాకా నాకు మినిమం 5 ఇయర్స్ పోతుంది. 5 ఇయర్స్ తర్వాత నేను మళ్ళీ బీఎడ్కి అంటే మేబీ నా ఏజ్ అప్పటికి 35+ అయిపోతుంది అన్నమాట. సో అప్పుడు మళ్ళీ చదువు అంటే ఎంట్రన్స్కి తీసుకుంటారో లేదని డౌట్గా ఉంది. సో చూద్దాం ఎలా అయితే అయ్యేది. సో మీరు నా స్టడీస్ గురించి ఒకవేళ ఎవరైనా హౌస్ వైఫ్స్ ఇలా చదువుకోవాలని ఎవరికైనా అప్డేట్స్ అడగాలనుకుంటే అడగొచ్చు. డెఫినెట్లీ రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.